రాజా రఘువంశీ మర్డర్ ఎలా జరిగిందో ఆమె బాగా స్టడీ చేసింది. అక్కడ ఏమేం మిస్టేక్స్ జరిగాయో అనాలిసిస్ చేసింది. అలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడింది. ఒకవేళ దొరికిపోతే జైల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో కూడా సర్చ్ చేసింది. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్ దర్యాప్తులో చెప్పిన వివరాలు. గతంలో సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనం రఘువంశీ చేసిన తప్పిదాల్ని సియా గోయల్ అధ్యయనం చేసింది. క్రైమ్ ప్లాన్ ని పగడ్బందీగా రూపొందించింది. రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించిన వార్తల్ని సియా గోయల్ బాగా చదివింది. ఇదంతా ఆమె మొబైల్ బ్రౌజింగ్ హిస్టరీలో గుర్తించారు. ఆ కేసులో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకుంది. హత్యను ప్రమాదంలా చిత్రీకరించడం ఎలా అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, మహిళా ఖైదీల హక్కులు, పోలీసు కస్టడీలో మహిళల్ని కొడతారా వంటి అంశాలను కూడా నెట్లో సెర్చ్ చేసిందని పోలీసులు తెలిపారు. కేతన్ అగర్వాల్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతోనే ఈ హత్యకు సియా పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. కేతన్ను లోయలోకి తోసేసే బలం తనకు లేదని, అందుకే ఇద్దరూ కలిసి నెట్టివేసినట్లు సియా దర్యాప్తులో తెలిపింది. గోయల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మరో మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. దాంట్లో మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా ఇది క్షణికావేశంలో జరిగిన నేరం కాదని, పక్కా ప్లాన్తో అమలు చేసిన హత్య అని తేలింది. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత సంబంధాలు, సామాజిక ఒత్తిళ్లు వంటి పలు కారణాలు సియాను నేరస్తురాలుగా చేశాయి. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరిలోనూ ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.